సమగ్రంగా సంశయరహితంగా దాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని సూచనలు ఒక్కొక్కటి ఓ సూచన. అందులో సర్వభూతానాం మాం బీజం విద్ధి. ఇక్కడ బీజం అన్నప్పుడు సనాతనం బీజం అన్నాడు. అంటే ఎప్పుడు ఉండేది. అది మామూలుగా బీజం అయితే ఎప్పుడు ఉండదు. ఏమవుతుంది, అది అది చెట్టుగా మారినప్పుడు ఇంకో పోతుంది. అవునా? కానీ ఈ మానవుల్లో ఉన్నటువంటిది కాదు. ఇది భగవంతుడు బీజ రూపముగా, బీజం అంటే ఏం లేదు, అవ్యక్తం. అవునా? అవ్యక్తమైన శక్తి. ఇప్పుడు మర్రి విత్తనములో మర్రి చెట్టు ఉంటుందా లేదా? విత్తనాల్లోంచి చెట్టు వస్తుంది కదా, మరి చెట్టు ఉందా లేదా? అంతే. ఎట్లా ఉంది? కనిపిస్తుందా విత్తనంలో? కనిపించదు. మరి ఏ రూపంలో ఉంది? అవ్యక్తం. సో బీజం అంటే ఏంటి? అవ్యక్తమైనటువంటి ఒక శక్తి. అవ్యక్తమైనది చైతన్యం మనకి కంటికి కనిపిస్తుందా? కనిపించదు. సనాతనం అంటే ఎప్పుడూ ఉంటుంది, అది నశించిపోయేది కాదు. ఇప్పుడు సర్వప్రాణులలో ఎప్పుడూ నశించకుండా ఉండేటువంటి ఓ అవ్యక్తమైన ఓ ప్రకాశం, ఓ శక్తి ఎవరు? పరమాత్మ. అంతేగా, ఇది నశించదు, ఎప్పుడూ ఉంటుంది, అవ్యక్తంగా ఉంటుంది. అవునా? ఎప్పుడు వ్యక్తమవుతుంది? ఉపాధులు ఉన్నప్పుడు వ్యక్తమవుతుంది. ఉపాధుల ద్వారానే. ఉపాధి లేకపోతే వ్యక్తం కాదు. తర్వాత బుద్ధిమతామస్వి. ఇంకా మన బుద్ధిని ఉపయోగించుకుంటున్నాం 24 గంటలు ఒక నిద్రపోయేటప్పుడు తప్ప ఏవేవో పనులు చేస్తున్నాడు. అవునా? కాబట్టి ఈ బుద్ధిలో ఉండేటువంటి వెలుగు, ప్రకాశం, బుద్ధి కూడా జడమే. అది కూడా పంచతన్మాత్రల నుంచి, సాత్విక అంశ నుంచి ఏర్పడిందే. దానికి ఎక్కడుంది? బుద్ధిర్బోధోన జాత్వితి ఆత్మనో విక్రియా నాస్తి. అక్కడ ఆత్మబోధలో చెప్తారు శంకర్. బుద్ధికి బోధ లేదు, ఆత్మకు కర్మ లేదు. మరి ఏమిటి విచిత్రం? అదే ఈ రెండు కలిసినట్టుగా సంయోజ్యచ అవివేకేన జ్ఞాత ద్రష్టేతి ముఖ్యతి. కాబట్టి బుద్ధిలో ఆ బోధ, ఎరుక పరమాత్మ. అది లేకపోతే మనకి ఏమీ తెలియదు. గురుదేవులు చెప్తారు, ద ఇంటెలిజెన్స్ ఇన్ ద ఇంటెలెక్ట్ ఇస్ పరమాత్మ అంటారు. తర్వాత తేజస్వినామహం. కొంతమంది కొన్ని విషయాల్లో గొప్ప, వాళ్ళు బ్రిలియంట్గా ఉంటారు. ఒక్క విషయంలో ఎక్కడ ఎవరిలో ఏ గొప్ప తేజస్సు కనిపించినా అది ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి. అది లేకపోతే ఎవరికి ఆ తేజస్సు రాదు. అయితే వాళ్ళు ఆయా ఫీల్డ్స్లో కృషి చేసినప్పుడు, ఏకాగ్ర చిత్తంతో వాళ్ళు దాన్ని చేసినప్పుడు ఏమవుతుంది? అది వ్యక్తమవుతుంది. ఏమైనా పరమాత్మే అది కూడా. కాబట్టి మనది ఇది అని క్లెయిమ్ చేయటానికి ఏముంది ఇక్కడ? ఆలోచిస్తే నా తెలివి అనడానికి లేదు, నా పురుషార్థం నేను సాధించే అనడానికి లేదు. అవునా కాదా? అబ్బో ఎంత తేజస్సో! ఏం తేజస్సు? బ్రహ్మ తేజస్సు అండి. అది పరమాత్మదే. బ్రహ్మ తేజస్సు అన్నాడు. అవునా? ఏదో ఒకటి. ఇకపోతే బలం, కామం, ఈ రెండింటికి సంబంధం ఉంది. బలం అనేది ప్రతివాడికి కొంచెం గొప్ప ఉంటుంది. అది శారీరకం, మానసికం, రకరకాల బలాలు. ఈ బలము మంచిదే. అయితే అది కేవలము బలమైనప్పుడు కామరాగములు లేనటువంటి బలం భగవంతుడు. ఈ కామరాగాలు ఎవరివి? జీవుడు. కాబట్టి జీవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బలము భగవంతుడైతే ఆ బలాన్ని ఏం చేస్తున్నాడు? ఈ కామరాగాలకు లోనైనప్పుడు ఆ బలం ఏమవుతుంది? దుర్వినియోగమై వేస్ట్ అయిపోతుంది. సో దీంట్లో ఒక సూచన, బలం నీకు ఇచ్చాడు భగవంతుడు, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఇచ్చాడు. అవునా కదా? ఆ బలమును వృధా చేసుకోకూడదు. ఆయన బలం ఇచ్చాడు.
ఆయన ఎవరు? ప్రహ్లాదుడు చెప్తాడు చూడండి. ఎంత బాలుడు. ఆ! ఇదేంటి బుగ్గలు, ఏం బుగ్గలు? పాల బుగ్గలు వాడు ప్రహ్లాదు. ఆ పిల్లవాడిని ఎన్ని కష్టాలు పెట్టి, ఓ రామా చెప్పలేనన్ని కష్టాలు పెట్టాడు. పెట్టి పెట్టి విసిగిపోయాడు. ప్రహ్లా హిరణ్యకశిపుడు విసిగిపోయి భయపడ్డం వీడు ఎవడు, ఎట్లా వీడు ఇలా అయిపోతున్నాడు, అన్నిటినీ తప్పించుకోగలుగుతున్నాడు, నేను ఏం చేస్తే వీడు చావట్లేదురా అనుకున్నాడు. ఎవడురా నీకు బలం అని అడిగాడు. అడిగితే ఏం చెప్తాడు? ఆ నీకు నాకు బ్రహ్మాదులకు బలం ఎవ్వడు? బలయుతులకు. బలవంతులైన వాళ్ళకి బలం ఆయనే, నిర్బలులకు కూడా ఆయనే బలం. నీకు నాకు బ్రహ్మాదులకు అందరికీ ఆయనే బలం. అందుకే చదవాలి భాగవతం. ఇక్కడ ఇక్కడ మనకి కేవలం ఒక చిన్న మాటలో చెప్పింది, అక్కడ చిత్రీకరణ అవునా, ఒక పెద్ద దృశ్య రూపంలో కనిపిస్తుంది అవునా. మరి అంత చిన్న పిల్లవాడు ఎలా ఏ బలం ఉంది? భగవంతుడే. సో బలం ఎవరిప్పుడు? భగవంతుడు. ప్రహ్లాదుడు లాంటి వాడు ఏం చేశాడు? ఆ బలం భగవంతుడిగా భావించాడు. అతనిలో ఈ దోషాలు లేవు, భక్తుడు కదా, నిష్కల్మషమైన హృదయం, కామరాగాలు ఏనే లేవు అతనికి. కాబట్టి ఏమైపోయాడు? ఆ బలము ఎప్పుడూ ఉండి రక్షించి, ఎక్కడున్నా రక్షించి. అవునా, అదేగా చెప్పేది. అందుకని మనిషిని భగవంతుడు అనేటువంటి ఒక మహాశక్తి లోపల నుండి బయట నుంచి రక్షిస్తాడు. లోపల నుంచి రక్షిస్తున్నాడు, బయట నుంచి రక్షిస్తాడు. ఇది సందేహం ఏం లేదు, సందేహం లేదు కదా. కాబట్టి నమ్మితే ఆయన బలాన్ని నమ్మండి, మన బలాన్ని కాదు. నాకు కళ్ళ బలం ఉంది, నీ కళ్ళ బలం ఎందుకు పట్టిరా, నీ గుండె బలం లేకపోతే. అవునా, గుండె బలం కూడా నీది కాదు. అందుకే బలం నేను, నీకు ఏ రకమైన రూపంలో బలం వ్యక్తమైనా అది భగవత్ స్వరూపమే కదా. కాబట్టి భయపడక్కర్లేదు. నాకు బలం అంటే భగవంతుడే అన్ని విషయాలు. అయితే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు. దుర్వినియోగం కావాలో చేయట్లేదండి, కామరాగాలలోనే బలాన్ని ఉపయోగించదు అది. సో అలాంటివి వచ్చినప్పుడు మనిషి ఏమవుతున్నాడు? ఆ బలం అంతా అడ్డుపోతుంది అనమాట. అది శారీరక శక్తి కావచ్చు, మానసిక శక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకు మళ్ళీ ఓ ప్రశ్న వస్తుంది జీవుడికి. ఏం ప్రశ్న? ఏమండి, మనిషి అన్న తర్వాత అయ్యో కోరికలు లేకుండా ఉంటాయా? ఈ మరి సంసారంలో ఉండే జీవుడికి కాస్త రాగం ఇవి లేకుండా ఉంటాయా? ఉంటాయిగా. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, అసలు కోరిక లేని మనిషి అంటూ ప్రపంచంలో ఉండడు, కేవలం స్థితప్రజ్ఞుడైనటువంటి వాడికే జరుగుతుంది. మరి ఏం చేయాలి ఇప్పుడు? అందుకు ఆ స్థితి చేరుకునే వరకు డిస్క్రిమినేషన్ ఉపయోగించాలి, అంటే వివేకాన్ని ఉపయోగించాలి. ఎలాగూ? ధర్మానికి విరుద్ధము కానటువంటి కామము నేనే అంటున్నాడు భగవంతుడు. అంటే ఏమిటి అర్థం? ధర్మబద్ధమైనటువంటి కోరికలను ఆచరిస్తే మనిషి దారి తప్పడు, వాటిని తీర్చుకోవచ్చు. ధర్మబద్ధం అయి ఉండాలి ఆ కోరిక. అప్పుడు ఏమవుతుంది? అది తప్పుదారిలోకి తీసుకెళ్ళదు. ఈ బలం దుర్వినియోగం కాదు. ఈ బలం ఏమవుతుంది అప్పుడు? సద్వినియోగం అవుతుంది. అంతే కదా. సో ఈ రెండింటికి సంబంధం ఉంది. ఎందుకు చెప్పాడంటే, మనిషిలో ఉండే బలం ఎప్పుడు కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తాడు మామూలు మనిషిని, సగటు మానవుడు ఎవరైనా. నిష్కామ యోగము అవన్నీ ఎప్పటికో అర్థం అవుతాయి, కర్మయోగం ఇదంతా అర్థం అయ్యేలేపు. అవునా. అందుకని ఏం చేశాడంటే, ధర్మ విరుద్ధము కాకుండా నువ్వు నీ పని చేసుకో. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఉదాహరణకి నెలంతా పనిచేశాడు, కష్టపడి పని చేసినప్పుడు ఏదో ఒక అతనికి రావాలి కదా, ఏమిటి ఒక జీతం రావాలి, తీసుకోవాలి కదా, లేకపోతే ఎలా గడుస్తుంది సంసారం. కానీ న్యాయంగా నీకు రావాల్సింది తీసుకోవడం తప్పులేదు. నువ్వు పని మానేసి పని ఎగ్గొట్టేసి నాకు కావాలంటే, అవునా అవునా కదా. అసలే పని చేయకుండా పని ఎగ్గొట్టేసేసి నాకు అంతా కావాలని అధర్మం. సో ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి ఇలా చూసుకుంటే, అవునా.
అందుకు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల శక్తి వృధా అయిపోతుంది. అది. సో, కోరికలు కూడా ధర్మబద్ధమై ఉంటే వాడు భగవంతుడికి దూరం కాడు ఎప్పుడూ కూడా. ఇదే మన ఋషులు బ్రాహ్మణముల్లో వాటన్నిటిలో చూపించారు. మనిషి ఏ ఏ దాంతో ఏ ఏ కోరికలు తీర్చుకోవచ్చు. అయితే ఆ కోరికలు తీర్చుకోవటం కూడా వాళ్ళు సన్మార్గంలో వెళ్ళాలి. కోరిక ధర్మబద్ధం అయినప్పుడు అధర్మంగా వాటిని తీర్చుకోలేడుగా. ధర్మబద్ధం అయితేనే ధర్మ మార్గంలో వెళ్తాడు. ఇకపోతే ఇవంతా ఒకటి. ఇప్పటిదాకా సూచనలు ఇచ్చాడు. ఒక్కొక్క సూచన తాను ఏమేమిటి, ఎక్కడెక్కడ ఈ తన్ని ఆ ప్రకారంగా చూడవచ్చు. అసలు వీటన్నిటికీ మూలం ఏంటి అంటే గుణాలే. అందరూ ధర్మంగా ఉండరు. ఒక మనిషిలో కూడా ఒక్కోసారి ఏమవుతాయి, గుణాల యొక్క ప్రభావం మారుతుంది. అందుకని ఇప్పుడు ఒక్కొక్క విషయానికి తాను ఆధారం అని చెప్పకుండా ఇక్కడ టోటల్గా ఈ మొత్తం జీవుడికి జగత్తుకి తానే ఆధారం అని చెప్తున్నాడు. ఎలాగూ ఈ ప్రపంచం యావత్తు త్రిగుణాత్మికం, 3 గుణాలతోనే ఉంది. అందులో సాత్వికాహ, రాజసాహ, తామసాహ భావాహ అంటే ఏంటి? సత్వగుణము నుండి పుట్టినవి జీవుళ్ళు కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఇతరమైనటువంటివి కావచ్చు. సత్వగుణములోంచి, రజస్సులోంచి పుట్టినటువంటివి, తమస్సులోంచి పుట్టినవి ఉంటాయిగా. ఈ ప్రపంచం యావత్తు అది ఉంటే జీవుడు ఏమవుతున్నాడు? ఈ గుణాల వల్ల పుట్టినటువంటి వీటన్నిటినీ చూస్తున్నాడు. అంతేగా వాటి లోపల పడిపోతున్నాడు జీవుడు. అయితే ఈ గుణాలకు మూలం ఏమిటి తెలియట్లా. గుణాల యొక్క ప్రభావానికి లోనై వాటి సంబంధించిన వస్తువుల్లో పడిపోతుంది. మత్త ఏవ ఇది తాను ఇవన్నీ ఈ 3 మత్త ఏవ నాలో నుంచే ఉన్నాయి, వచ్చాయి. నాలో నుంచి వచ్చాయనగానే సో భగవంతుడే 3 గుణాలకి కారణం అంటాడు. ఆయనే పుట్టించాడా? కాదు. దీనికి సందేహం తీర్చాడు శంకరాచార్యుల వారు. ఏమంటారు? స్వకర్మవశాత్ జాయతే. ఎందుకు ఎలా వచ్చాయి? తన కర్మ మూలంగా, ఎవరి కర్మ మూలంగా వాళ్ళకి అవన్నీ పుడుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. మరి ఈయన ఏం చేస్తున్నాడు? అందుకు ఇది క్లియర్గా స్పష్టంగా చెప్పడానికి 2 వాక్యాలు, చిన్న వాక్యాలు చెప్పారు. ఏమని? తేషు అహం న తు కానీ అవి నాలోంచే వచ్చినా నేను వాటిల్లో లేను. మరి అవి మాత్రం నాలోనే ఉన్నాయి. ఇది స్పష్టం. సో రెండిటికి తేడా, సందేహాన్ని తీర్చడానికి చెప్పాడు భగవంతుడు. నీలోంచే పుట్టాయి కదా స్వామి గుణాలన్నీ, మరి మమ్మల్ని ఏం చేయమంటావు? దీనికి నాలో నుంచి వచ్చాయి అంటానికి, అవి నాలో నాలో ఉన్నాయి, నేను వాటిల్లో లేను అంటానికి శంకరులు స్పష్టంగా చెప్పారు. తదధీన తద్వశ. నేను వాటిల్లో లేను అంటే ఏమిటి అర్థం? నేను వాటికి వశము కాను, అధీనుడను కాను. వేటికి? గుణాలకి. ఇది అర్థం అట. తర్వాత తే మయి అంటే అవి నాలోనే ఉన్నాయి అంటే ఏమిటి అర్థం? మద్వశాహ మద్ అధీనాహ అంటే ఈ గుణాలు నా వశంలో, నా అధీనంలో ఉన్నాయి, కానీ నేను వాటి అధీనంలో లేదు. నిజమే కదా? త్రిగుణాత్మికమైనటువంటి మాయని ఆయన వశం చేసుకుని కదా ఇదంతా చేస్తున్నాడు. చూసారా? మరి ఇప్పుడేమిటి? ఈ గుణాలు ఆయన అధీనంలో ఉంటాయి, ఆయన గుణాలకు అధీనంలో ఉండడు. ఇది సంగతి. మరి ఎక్కడి నుంచి? అందుకే ఆయన దీనికి ఎవరు ఇప్పుడు? మూలం, ఊరికే ఆధారంగా, అధిష్టానంగా ఉంటాడు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి? చేసిన కర్మల వల్ల. స్వకర్మవశాత్ జాయితే. ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ త్రిగుణాత్మకమైన వస్తుజాలం అంతా, మనుషులంతా కర్మల వల్ల పుట్టారు. అవునా కాదా? అప్పుడు మనకి ఇప్పుడు స్పష్టంగా శంకర్లు చెప్పారు. ఇప్పుడు అవి నాలో ఉన్నాయి, నేను వాటిల్లో లేను అంటే ఏమిటి?
అవి నా అధీనంలో ఉన్నాయి, నేను వాటి అధీనంలో లేను. నేను ఆధారంగా అవి ఆడుతున్నాయి, కదులుతున్నాయి, కానీ వాటికి నేను అంటను, ముట్టను. అవి నన్ను అంటవు చెప్పాడు. చెప్పి మరొక విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఏమైంది 3 గుణాలు ఉంటే? ఏమైందేంటి? ఈ 3 గుణాల చేతనే ఇదం జగత్ సర్వం మోహితం. ఈ జగత్ ఏమైంది? అంత మోహంలో పడిపోయింది. అందుకని ఈ మోహం వల్లనే ఏభ్య పరం అవ్యయం మాం న అభిజానాతి. ఈ గుణముల కంటే పరం అంటే వ్యతిరిక్తంగా, విలక్షణంగా, వేరుగా ఉన్నటువంటి నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు. గుణాలు మారిపోతున్నాయి, ఇవన్నీ మారిపోతాయి. అవ్యయుడైన ఆయన మారడు. ఎందుకు? అవ్యయం కదా, అంటే నాశనం లేదు కదా. జన్మ, జర, మృత్యు మొదలైనటువంటి వికారములు, మార్పులు లేవు కదా అవ్యయుడై. ఆయన ఎలాగున్నాడు? వీటికి వ్యతిరిక్తంగా, విలక్షణముగా ఉన్నాడు పరమాత్మ. కాబట్టి జగత్తంతా పడిగిలోనైపోయింది. కాబట్టి వీటికి విలక్షణంగా ఉండే పరమాత్మని ఈ మోహంలో పడిన వాడు ముందుకే వెళ్తున్నాడు, కానీ ఆధారమును తెలుసుకోలేకపోయాడు. వీడికి విలక్షణంగా నేను ఒకడు ఉన్నాను అనే సంగతి అర్థం కావట్లేదు ఎవరికి? మొత్తం అందరికీను. ఇప్పుడు గుణాలు ఎక్కడ ఆడుతున్నాయో అక్కడే పరమాత్మ ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అదే ఇప్పుడు సినిమా చూసి ఆనందిస్తారు, జోకులేసి నవ్వుతుంటారు, విషాదకరమైన ఘట్టాలు ఏడుస్తూ ఉంటారు, డ్యాన్సులు వేస్తే చప్పట్లు కొడుతుంటారు, అన్నీ చూస్తుంటారు. అవునా? ఇవన్నీ రకరకాల మార్పులు. కానీ ఆ సినిమా ఆడుతున్నంతసేపు సినిమానే చూస్తారు, కథను చూస్తారు, అవి చూస్తారు, కానీ బయట తెరని ఎవరైనా ఒక్కళ్ళు చూశారు చూడలేరు. అది ఆధారం. అది తెర లేకపోతే సినిమానే లేదు. ఆ తెర మీదే సినిమా కనిపిస్తుంది, కానీ తెరని ఎవ్వరు చూడరు. చూసారా? చూడలేరు. ఎందుకు? దీంట్లో కొట్టుకుపోతున్నారు కదా. అబ్బా డైరెక్షన్ భలే బాగుందండి, బాబిబానే హీరో ఎంత బాగా చేశాడు, చెప్పక్కర్లేదు. అవునా? ఇదంతా ఓ సినిమా కదా. ఎవరండి సినిమా తీసింది? మనమే. ఎవరి సినిమాకి వాళ్ళే డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఎన్ని నీళ్లు కంటే అన్ని నీళ్ళు తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఈ సినిమా ఎక్కడ ఆడుతుంది? పరమాత్మ అనే ఆధారం మీదనే ఇవన్నీ కనిపిస్తుంది. అయితే మనం కూడా ఏం చేస్తున్నాము? సినిమా చూసి ఆనందించినట్టు ఈ సినిమా చూసి ఏడుస్తూ నవ్వుతూ కూర్చున్నాం. కానీ దీనికి ఆధారం ఎవరు? ఆయన విలక్షణంగా ఉన్నాడు. ఆధారం ఎప్పుడు వేరుగానే ఉంటుంది. అది తెలుసుకోలేకపోతున్నారు సుమా అన్నాడు. చెప్పి తర్వాత శ్లోకంలో 2 విషయాలు చెప్తారు. ఈ తెలుసుకోలేకపోవడం ఎందుకు జరుగుతోంది అని ఒకటి. ఏది? నన్ను తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? 2 చెప్తారు చూడండి. దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతా తరంతి తే. ఏషా దైవీ గుణమయీ మాయా. ఏషా దైవీ గుణమయీ మాయా అంటే ఇది అని చూపిస్తున్నాడు. ఏషా ఇప్పుడు దాకా 3 గుణాల గురించి చెప్పుకున్నామే. ఈ 3 గుణాలతో కూడుకున్నటువంటి దైవీ మాయ అంటే ఏంటి? దైవీ అంటే ఏంటి? ఆయనది. ఆసురీ మాయ కాదు, ఆసురీ మాయలు కూడా ఉన్నాయి, రాక్షసి మాయలు కూడా ఉన్నాయండి బాబు. ఉన్నాయి. దైవీ మాయ, ఆయన చేతిలో, ఆయన అధీనంలో ఉన్నటువంటి ఈ మాయ.
పైగా ఏమన్నాడు అందుకే వెంటనే మమ మాయ అన్నాడు. ఏమన్నాడు? మమ మాయ. మమ మాయ దైవీ మాయ. మిగతావన్నీ అక్ష రాక్షస ఆసురి మాయ. ఇది ఏమిటట? దురత్యయ. ఇది నా శక్తి కాబట్టి అది దాటడం చాలా కష్టం. నా అధీనంలో ఉంటుంది. నా అధీనంలో ఉన్న మాయని ఎవరు దాటగలరు? అవునా? దాటడం చాలా కష్టం. నా శక్తి అది, నా మాయాశక్తి. నువ్వెలా దాటగలవు? భలే స్వామి విలే నువ్వు. ఇంతకీ మీరు దాటలేరని చెప్పడానికా? ఇదంతా దాటలేరని చెప్పడానికా? కాదు నాయన, కాసేపు ఆగు చెప్తాను ఎలా దాటాలి. ఏం చెప్పారు? ఏ మాంగేవ ప్రపద్యంతే. ఎవరైతే నన్నే శరణు పొందుతారో తే ఏతాం మాయాం తరంతి. వారు ఈ మాయని దాటగలరు. అంతేగా. ఇప్పుడు మనకున్న రోగం ఏమిటో చెప్పాడు. ఆ రోగానికి మందు ఏమిటో చెప్పాడు. మామూలుగా ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అన్ని టెస్టులు చేశాడు. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా ఉపయోగం, అన్ని టెస్టులు అయిపోయింది. నాయన ఈ జబ్బు దీనికి మందు లేదు నాయన అన్నాడు. ఏం చేస్తారు? ఇంత ఖర్చు పెట్టించి ఇన్ని టెస్టులు చేసి ఈ మందు అసలు నయమే కాదు అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? ముందే చెప్పకపోయినా ఏడవలేకపోయావా? ఇంత డబ్బు ఖర్చు పెట్టించి. అవునా? మళ్ళీ అసలు పోనే పో వాళ్ళ దగ్గర. అవునా? ఇప్పుడు చెప్పుకొచ్చి ఈ మాయ చాలా కష్టం, దురత్యయ, నువ్వు దాటలేవు అని చెప్తే ఎక్కడ మన మొహాలు ఎలా మాడిపోవు? దాటలేనని చెప్పడానికి ఆ స్వామి ఇదంతా చెప్పింది. ఏదో దాటిస్తావని కదా నీ దగ్గరకు వచ్చాం. అవునవును, నిజమే. కాబట్టి భవరోగానికి మందు కూడా ఆయనే చెప్పాలి. మరి దాటలేవని ఎందుకు బెదిరించాడు? బెదిరించడం కాదు, ఉన్నవాడు చెప్పాడు. ఆ రోగం యొక్క తీవ్రత. ఇప్పుడు డాక్టర్, మంచి డాక్టర్ అయితే ఏం చెప్తాడు? నీ రోగం ఇలాంటిది, అది ఏ వేల మందిలో ఒకడికి వస్తుంది. అందరికి వచ్చే జలుబు దగ్గైతే ఏం పెద్ద సీరియస్ గా పక్కర్లేదు. అవునా? వెరీ రేర్ డిసీజ్, చాలా కష్టమైనటువంటిది. అయితే పర్వాలేదులే, నా దగ్గర మందులు ఉన్నాయి అంటే అదే. అవునా కదా? అలాగా ఇప్పుడు కూడా ఆ జబ్బు యొక్క తీవ్రత గురించి చెప్పకపోతే వీడు సీరియస్ గా తీసుకోడు. అదేం పర్వాలేదు, కామన్ డిసీజ్, కామన్ అయ్యా అంటే సరేలే అన్ని తినేస్తాడు. అజాగ్రత్తగా ఉంటాడు. అవునా? నియమాలు పాటించడు, పద్యాన్ని పాటించడు, పిచ్చి పిచ్చి ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. జబ్బు తీవ్రత చెప్తే అప్పుడు ఏం చేస్తాడు? అవునా అని భయపడ్డా, జాగ్రత్తగా ఉండడా? అందుకు చెప్పాడు. ఇంకోటి, ఇది నా మాయ నాయనా, ఇది నా చేతిలో ఉండే మాయ, నీ శక్తితో నువ్వు దాటలేవు, అది కూడా చెప్పాడు. అవునా? నా అధీనంలో ఉండే మాయ నువ్వెలా? ఇక్కడ క్లియర్ గా శంకరులు దైవీ అన్నప్పుడు మమ ఈశ్వరస్య విష్ణోహం అధీనం అని చెప్పాడు మాయ. ఇక్కడ భగవంతుడు మాట్లాడినప్పుడు పరబ్రహ్మముగా చెప్పట్లేదు, ఏమన్నాడు? ఈశ్వరుడుగా, పరమేశ్వరుడుగా. అందుకే విష్ణు మాయ అంటారు చూడండి. యాదేవి సర్వభూతేషు విష్ణుమాయ, విష్ణుమాయేతి శబ్దిత. విష్ణుమాయ అనే పేరు చేత పిలువబడుతోంది. అందుకు చాలా కష్టం. వైష్ణవీ మాయ అజేయ అంటాడు కృష్ణోపనిషత్తులో. అజేయ వైష్ణవీ మాయ. అజేయ అంటే ఆవిడ జయించలేడు. అక్కడ అదే మాట చెప్తాడు. అదేంటి? విష్ణువు వేరు, విష్ణుమాయ వేరు. విష్ణువు యొక్క శక్తి వైష్ణవీ మాయ. అవునా? కాబట్టి నా శక్తి, నా అధీనంలో ఉండే శక్తిని ఇంత చిన్న జీవుడు, ఇసుక రేణు అంత కూడా లేడు, ఆ జీవుడు ఎలా దాటగలడు? నీ వల్ల కాదు సుమా.
మరి ఏం చెయ్యాలి స్వామి? మామేవ ఏ ప్రపద్య సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. డైరెక్ట్ గా చెప్పాడు, మామేకం శరణం వ్రజ. ఇక్కడ ఏమన్నాడు? మామేవ ఏ ప్రపద్యంతి, ఎవరైతే నన్ను మాత్రమే శరణు పొందుతారు, నన్నే శరణు పొందుతారు. ఇక్కడ సర్వధర్మాన్ని కలుపుకోవచ్చు. అక్కడ చెప్పింది ఆ దేవుడేగా ఇక్కడ చెప్పాడు. అక్కడ సర్వధర్మాన్ని అన్నాడు, ఇక్కడ కూడా ప్రపన్నత. ప్రపన్నత చెందాలంటే ఏం చేయాలి? మిగతా వదిలిపెట్టాలి, ఇంకే ఆశ్రయం తీసుకోకూడదు. ఈ సర్వధర్మాన్ని పరిత్యజ్య దగ్గర చాలా స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే ధర్మాలు వదిలేయడం అందరికీ ఇష్టమే. ధర్మాచరణ కష్టం కదా, అవునా? కానీ ధర్మాలు వదిలేయడం పెద్ద తేలిక, ఇంకా కష్టం ఏమీ కాదు, ఈజీ. కానీ ధర్మాన్ని వదిలేస్తాడు, కానీ భగవంతుని పట్టుకోవాలి కదా. మాం నన్ను పట్టుకోవాలి. ప్రపద్యంతే ఏం లేదు. అక్కడ గురుదేవులు చాలా స్పష్టంగా చెప్తారు, ఈ మనిషికి ఉపాధుల తాదాత్మ్యం ఉంటుంది కదా. ఈ ఉపాధుల తాదాత్మ్యం ఉన్నంతసేపు దేహము, మనస్సు, ఇంద్రియములు వాటి ధర్మాన్ని వాటికి అనుగుణంగా పోతాడు, వాటి తాదాత్మ్యంలోనే ఉండిపోతాడు. కాబట్టి ఆయన శరణాగతి పొందాలని ఏం చేయాలి? ఈ దేహమను బుద్ధుల యొక్క ధర్మమును వదిలేయాలి. అందుకే సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే దేహముగా తాను, బుద్ధిగా తాను ఉంటాయి కదా, వాటికి వశము కాకుండా మరేం చేయాలి? వీటన్నిటికీ విలక్షణముగా, అన్యముగా ఉండేటువంటి ఆధారమైనటువంటి పరమాత్మను పట్టుకోవాలి. మనము పూజాది కార్యక్రమాలు చేసినప్పుడు చివరగా మంత్రపుష్పం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ప్రదక్షిణ నమస్కారం అని చేస్తారు. దాంట్లో ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తారు. అని ఎక్కడ తిరుగుతారు? తన చుట్టూ తాను తిరుగుతాడు. ఆత్మ ప్రదక్షిణ. ఆత్మకు ప్రదక్షిణ ఏంటి మరి? ఆత్మకు డైరెక్ట్ గా ప్రదక్షిణ చేయలేరు కదా, అందుకని తన చుట్టూ తాను తిరుగుతాడు. ఏమంటారు అప్పుడు? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. అంటే ఏమిటి? అన్యథా శరణం నాస్తి అంటే వేరొక శరణు నాకేమీ లేదు, ఇంకెవరి శరణాగతి పొందాలి? అన్యథ అంటే ఏమిటి? అక్కడ త్వదన్య అన్యథ, నీకంటే అన్యమైనటువంటి శరణం మరొకటి లేదు. త్వం ఏవ, ఈ భావాన్ని జీవుడు తనలో భావించుకుంటున్నాడు. భగవంతుడు చెప్పింది, ఈయనేమో నన్నే శరణు పొంది అన్నాడు. జీవుడు ఏమనుకోవాలి? నీకంటే నాకు అన్యమైన శరణు ఎవరున్నారు? కాబట్టి నీవే నాకు శరణు. త్వమేవ శరణం మమ, నన్నే పొందు శరణాగతి. కాబట్టి జీవుడు ఏమనుకోవాలి? నీవే నాకు శరణు కదా, ఇంకెవరు లేరు నన్ను రక్షించేవాడు. అందుకని కరుణతో నన్ను రక్షించు స్వామి, ఇది జీవుడు కోరుకోవాలి. అలా శరణాగతి పొందినప్పుడు ఏదా మాయాం తరంతి, ఈ మాయని దాటచ్చు. ఇప్పుడు శరణాగతి పొందటం అంటే భావనతోనే శరణాగతి పొందేది. కాబట్టి ఈ చిన్న ఉపాధుల యొక్క తాదాత్మ్యాన్ని నెట్టేయాలంటే మరేం చేయాలి? ఆయన ఆశ్రయించాలి. ఎలాగ ఆశ్రయించాలి? స్వాత్మభూతం అన్నాడు. ఎక్కడున్నాడు ఈ పరమాత్మ ఆశ్రయించడానికి? ఆత్మగా ఉన్నాడు కదా. సో దృష్టి తనలోనే ఉన్నటువంటి ఆత్మరూపుడై ఉన్న పరమాత్మ వైపు మళ్లించటం శరణాగతి శరణాగతి ఎలా పొందుతాడు? ఆయనే ఇక్కడ ఉన్నాడు, ఆయన కంటే వేరుగా దీన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు నడిపిస్తారు? ఏ బలం? ఏది కాదు. అందుకని ఈ శరణాగతి అనేటువంటి దాని వల్ల ఈ చిన్న అహంకారము తత్సంబంధమైనటువంటి పరిమితులను ఏం చేస్తున్నాడు? వదిలిపెడుతున్నాడు. ఈ సరెండర్ అనేటువంటి సరెండరెన్స్ అనే భావన లేకపోతే ఏమవుతాడు మనిషి చెప్పండి? వీటిలో పట్టుకుంటాడు. వీటిల్లో తన శక్తి, తన సామర్థ్యం, దేంతో ఇంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది నా ప్రయత్నం, నా తెలివి, నా సామర్థ్యం అనుకుంటాడు.
వీటిపైన ఆధారపడతాడు ఎక్కువ ఈ రోజుల్లో. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్? నీపైన నీకు నమ్మకం ఉండాలి అంటే నీపైన నీకంటే ఏంటి? నీ శక్తి పైన నీకు నమ్మకం ఉండాలి అంటారా? నీ శక్తి పైన నీకు నమ్మకం ఉండాలి. నా శక్తి ఏం శక్తి? నాలో శక్తి ఎక్కడి, వేదాంత పరంగా చూస్తే ఈ జీవుడికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తి ఎక్కడ ఉంది వీడికి? ఉందా? శరీరం కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, ఇంద్రియములు కానీ వాటి పనులు అవి చెయ్యాలంటే వెనక ఎవరు ఉంటే పనిచేస్తాయి అవన్నీను? పరమాత్మ ఉంటేనే ఇవన్నీ ఉపాధులు పనిచేయవి. జడం కదా, వాటికి ఎక్కడ ఉంది శక్తి? ఇప్పుడు చూడండి, ఫ్యాన్ తిరగాలి, లైట్ వెలగాలి, ఈ మైక్ పలకాలి పెద్దగా, అవునా? ఇవన్నీ మంచి పరికరాలే, కానీ అవి పనిచేయాలంటే ఇంకా వాటి వాటి స్విచ్లో ఆన్ చేయాలి. శక్తి దాంట్లోకి రావాలి, అప్పుడే పనిచేస్తాయి. ఇవన్నీ పరికరాలే. వీడికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్తారు వేదాంతం తెలియని వాడు. నీ శక్తిపై నువ్వు ఆధారపడకని చెప్తున్నాడు ఇక్కడ. నీ శక్తి ఇంతే, అసలు శక్తే లేదు నీకు మాట్లాడితే. నేననే అహంకారం జడమే, అవునా? అష్ట ప్రకృతి అని చెప్పాడా? ఏంటది? భిన్నా ప్రకృతి అష్ట పంచభూతాలు, పంచభూతాత్మకమైన శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం. వీటికి ఎక్కడ ఉంది శక్తి, బలం? ఇదంతా అపరా. వీటికి ఆధారంగా ఎవరున్నాడు? పరా. ఎవరు? ఆయనే పరమాత్మ, లేదా? వీటికి ఆధారంగా ఉన్నాడు. అప్పుడు ఎవరి శక్తి? ఆయన. ఇదే నిజమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇదే నిజమైన తనలోనే పరమాత్మ ఆత్మరూపుడై వీటన్నిటినీ నడిపిస్తూ అనంతమైన ఆయన ఇక్కడ కూర్చోంటే ఆయన పైన ఆధారపడమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. జ్ఞానం ఉన్నవాడు ఆధారపడతాడు. ఈ జ్ఞానం లేనివాడు నా శక్తి అని ఉబ్బిపోతుంటాడు. నీకెక్కడుంది జడమైన ఉపాధులకు శక్తి? లేదు, ఆయనే ఇక్కడ పనిచేస్తాడు. ఢోకా లేదుగా, అప్పుడు ఆయన ఇక్కడ పనిచేసాడు, ఇంకా బాగుంటుంది. ఖేలతి పిండాండే భగవాన్, ఖేలతి పిండాండే. ఎక్కడెక్కడున్నాడు? స్వచక్షు శ్రుతి జిహ్వాఘ్రాణే పంచవిధ ప్రాణోపస్థానే. స్వచక్షు జిహ్వాఘ్రాణం, కర్మేంద్రియాలు, ప్రాణములు కదా. ఇలా చూస్తే ఈ మొత్తం సెటప్ అంతా ఆయనే ఆడిస్తున్నాడు. ఈ పిండాండములో భగవాన్ ఖేలతి ఆడుతున్నాడు. ఆయన ఆడుతున్నాడు కాబట్టి నువ్వు కదులుతున్నావు. ఆయన ఆడకపోతే నువ్వేం చేస్తావు? ఏమి చేయ కదా. కాబట్టి లోపల పరమాత్మ ఆయన చైతన్య రూపుడై ఇవన్నీ చేస్తున్నాడు. జీవనం సర్వభూతేషు చెప్పాడు కదా. ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? అనంతమైన శక్తి స్వరూపమైన పరమాత్మ ఈ దీంట్లో ఉన్నాడు, అంతటా కూడా ఉన్నాడు. ఈ మొత్తం బ్రహ్మాండం కూడా నడిపిస్తున్నా అని చెప్పాడుగా, దీనికి కూడా ఆధారం అని చెప్పాడుగా, సర్వ జీవుళ్ళకి కూడా. దానిపైన ఆధారపడ్డం అది శరణాగతి. అందుకే పతంజలి వారు కూడా యోగ సూత్రాలలో ఓ మాట చెప్తారు. ఏమిటది? తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. నువ్వు ఎంత శాస్త్రం చదివినా, ఎంత తపస్సులు చేసినా ఈశ్వర ప్రణిధానం కూడా కావాలి. ఆ ఈశ్వర ప్రణిధానం అనేది అభ్యాసం చెయ్యకపోతే, ఈశ్వర ప్రణిధానం అంటే ఈ ప్రపన్నతే శరణాగతి, పొందకపోతే ఏమవుతుంది? మళ్ళీ ఇదే చిన్న అహంకారం, నానా గొడవలు చేస్తుంది. కాబట్టి స్వాధ్యయనము బాగా చేసిన వాడు ఏమవుతాడు? శరణాగతే పొందుతాడు. అర్థం చేసుకున్నవాడు. అర్థం చేసుకోని వాడు మళ్ళీ అహంకారం వాడి పైకి లేస్తుంది, నానా గొడవ. కాబట్టి మానవుడు ఏం చేయగలడు? ఊరికే, అవునా? కాబట్టి నా శక్తి నీ శక్తి అనకుండా శరణాగతి, స్వామి ఇదంతా నీ శక్తే, ఇదంతా నీవే, ఇది మొత్తం లోపల బయట నడిపిస్తూ ఉన్నావు, ఇది శరణ.
నిజానికి కూడా అదే. అలా చేసినప్పుడు ఏమవుతట? మాయని దాటొచ్చు. ఈ త్రిగుణాత్మికమైన మాయని దాటాలంటే వీటికి ఆధారమైనటువంటి పరమాత్మ, చైతన్య రూపమైన పరమాత్మని శరణాగతి పొందాలి. శరణాగతి అంటే ఏంటి? వీటికి శక్తి లేదు. అసలు లోపల ఉండి నడిపించేది ఆయన. మరి నేనెవరు? అసలు నేనేవాడిని ఎక్కడున్నా ఆయనే ఇక్కడ ఈ రూపంలో ఉన్నాడు. అప్పుడు నేను ఖాళీ అయిపోతానుగా. నేను ఎప్పుడైతే ఖాళీ అయిపోతానో మరి ఎవరు భర్తీ చేస్తారు? ఎవరు భర్తీ చేస్తారు నేను ఖాళీ అయిపోతే? ఆయనే భర్తీ చేసుకుంటాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు సాధన? ఎంప్టీ థైసెల్ఫ్, ఐ షల్ ఫిల్ థీ. ఇదే అంటే నువ్వు ఖాళీ చేసుకో, నేను నిన్ను నింపుతాను. నువ్వు చేయవలసిన సాధన ఏంటంటే ఖాళీ చేసుకో.